మన ప్రియమణి గారి భమకల్పం పార్ట్ 2 ఇది పార్ట్ 2 అయితే మనకి రిలీజ్ అయిపోయింది ఆహాలో. అండ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఎప్పట్లాగే అనుపమ అయితే తెలుగుకునే ప్రాబ్లంలో ఇరుక్కునిద్ది అనమాట. అండ్ ఇప్పుడు తనకు దొంగతనం చేయాలి. ఆ దొంగతనం చేస్తే ప్రాబ్లం నుంచి ఇంకా రిలీఫ్ అయిపోతుంది. మరి ఫైనల్గా ఏం జరిగింది ఇది మీరు మూవీలో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే సేవ్ యూర్ ప్రీషియస్ మొబైల్ డేటా అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ బిర్యానీ ఓకే ఫ్లోలో వచ్చేసింది. యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్ మ్యాన్. అండ్ మన కంప్యూటర్ రివ్యూలోకి వెళ్ళే చాలా కన్నా కొత్తగా వచ్చి ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బెల్ 100% ఆన్ పెట్టుకోండి. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే ఒక 2-3 సీన్స్ అనమాట. సో సెటప్ అండ్ పే ఆఫ్గా యూస్ చేసుకున్నారు. అది క్యారెక్టర్ కావచ్చు, థింక్ కావచ్చు, లైక్ దట్ ఇట్లాగా. తప్ప ఇంకా నాకేం అనిపించలేదు భయ. బిగినింగ్ మనకి అసలు ఈ మూవీ కంప్లీట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. బిగినింగ్ మనకి చాలా స్లో పేజ్లో తీసుకెళ్తూ ఉంటారు అనమాట. స్క్రీన్ ప్లే అనేది, ఆ నరేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ సరే పర్లేదులే ఇనిషియల్గా సెటప్ చేసుకుంటున్నారు. మనకి తర్వాత ఇంకా మనకి ఫాస్ట్ రేస్గా ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ తగులుతాయిలే అని కొంచెం హోప్ అయితే ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ ఒక 40 minutes తర్వాత మనకి అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ మారుతుండేది అనమాట స్టోరీ పరంగా. సరే ఎక్కడి నుంచి బాగుండిద్ది అనుకునే లోపు ఎవ్రీథింగ్ వాళ్ళకి అనుకూలంగా చాలా అవలీలగా కావాల్సిందల్లా దొరుకుతూ ఉండిద్ది. జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అంతే. అంటే ఇప్పుడు దొంగతనం చేయాలి కదా, సో దానికి కావాల్సిన ప్లాన్ కావచ్చు, స్కెచ్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఆ పెద్దది కావచ్చు, అన్నీ క్షణాల్లో దొరుకుతాయి అనమాట. అలా వెళ్ళిపోతూనే ఉంటారు. పెద్ద కష్టపడినట్టు ఏవి అనిపించదు. సో అక్కడి నుంచి మనకి ప్రొసీడింగ్స్ అనేవి చాలా ఫ్లాట్కి వెళ్తూ ఉంటాయి అనమాట. ఆ డ్రామా అనేది ఎక్సైటింగ్గా కానీ ఇంట్రెస్టింగ్గా మనకి పెద్దగా ఏమనిపించదు. జస్ట్ లైక్ దట్ పాసిబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి క్లైమాక్స్లో ఉన్న ఈ క్రైమ్ అయిపోయిన తర్వాత మంచి ట్విస్టులు లాంటివి ఏమైనా ఇస్తారా స్టోరీని మలుపు తిప్పే విధంగా అంటే ఒకటి ఉండిద్ది బయ ట్విస్ట్ అనేది. ఓకే బట్ ట్విస్టా అన్నట్టు ఉండిద్ది. ఎందుకంటే మనకి ఇంకా ఆ ఫీల్ కూడా రాదు. ఎందుకంటే అప్పుడు దాకా మనకి చూసిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మనకి చాలా ప్రిడిక్టబుల్గా ఉండిద్ది. మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. సో ఇంకా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ కొత్తగా ఏమొచ్చిద్దా అనే నీరసించిపోయి చూస్తూ ఉంటాం. సో వచ్చినప్పుడు మనకి పెద్ద ఇంకేం అనిపిదు అనమాట. ఇదంతా ఒక ఎత్తు భయ. ఇంకా సినిమా అయిపోయిన తర్వాత 2 విషయాలు జరుగుతాయి. 2 విషయాలు ఒకటి న్యాయబద్ధంగా ఉంది, రెండోది మాత్రం టూ మచ్ భయ. ఇప్పుడు మన అనుపమ గారు కుకింగ్ కాంపిటీషన్లో తన వంట చేశారు. ఓకే, తన వంట నచ్చి ఒక పెద్ద ఆయన వచ్చి మీకు యూరోప్లో మీకు హెడ్గా పొజిషన్ ఇస్తానన్నారు. ఓకే, ఇది బాగానే ఉంది, తన వంట నచ్చింది కాబట్టి ఇచ్చారు. ఇంకొకడైతే ఏకంగా డైరెక్ట్గా రా నుంచి ఫోన్ చేసి అనుపమ మీరు చేసిన పనులకి అసలు వి డోంట్ నీడ్ ఎనీ ఇంటర్వ్యూ, స్ట్రైట్ అవే కమింగ్ టు మై టీమ్. ఏంట్రా ఇది అంటే రా ఏజెంట్గా మారటం అంత సింపులా, అంత ఈజీనా ఇది? అంటే సినిమాటిక్ లిబర్టీ అనేది ఉండేది కానీ మరి ఇంత లిబర్టీయా అమ్మ బాబు ఇది చాలా టూ మచ్ అబ్బా. అసలు మామూలుగా లేదు. తన చేసిన యాక్టివిటీస్ అన్నీ అనుకోకుండా అలా జరుగుతున్నాయి. సో వీళ్ళు అసలు ఇది మరి ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట, రా ఏజెంట్కి వెళ్ళిపోయింది అసలు. వెల్ ప్రౌడీస్ దాట్స్ రివ్యూ ఆన్ భమకల్పం అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రౌన్ స్టార్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి మ్యాన్ దే వర్ జస్ట్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్ లాగా అనిపించింది. అంత గొప్పగా పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ డీసెంట్ మ్యాన్. మ్యూజిక్ ఉందా అసలు? అమ్మో, ఇప్పుడు మ్యూజిక్ అనే టాపిక్ ఇప్పుడు ప్రత్యేక మనం రివ్యూలో మెన్షన్ చేయాలి కాబట్టి ఇలా థింక్ చేసినప్పుడు గుర్తొస్తుంది అసలు మ్యూజిక్ ఉందా అనే క్వశ్చన్ కూడా. సో అట్లా ఉంది. సో దట్ ఈస్ మై ఇంప్రెషన్ ఆన్ ది ఈ మూవీ అనమాట మ్యూజిక్ కేటగిరీలో. సో అది విషయం అయితే. సో దాట్స్ రివ్యూ ఆన్ భమకల్పం పార్ట్ 2 ఆన్ ఆహా. And yeah, that's it man. Subscribe if you enjoy it and I'll catch you on the next one.